మహారాష్ట్రలో మరో కొత్త నిర్ణయం అమల్లోకి వచ్చింది. జట్కా మటన్ విక్రయాల కోసం మహారాష్ట్ర ప్రభుత్వం మల్హార్ సర్టిఫికెట్ను అమల్లోకి తీసుకొచ్చింది. అయితే ఈ జట్కా మటన్ కేవలం హిందువుల కోసమేనని మహారాష్ట్ర సర్కార్ తేల్చి చెప్పింది. ఇప్పటి వరకు ముస్లింల మటన్ షాపుల్లో హలాల్ జరుగుతూ ఉండగా ఇప్పుడు హిందువుల మటన్ షాపుల్లో జట్కా మటన్ విక్రయించనున్నారు. ఇంతకీ జట్కా మటన్ అంటే ఏంటి? అసలు ఈ మల్హార్ సర్టిఫికేషన్ ఎందుకు చేస్తున్నారు అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. మనలో చాలా మందికి మటన్ అంటే నోరూరిపోతుంది. మటన్ ప్రియులు మటన్ దుకాణాల్లోకి వెళ్ళి కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే కొందరు మాత్రం హలాల్ చేసిన మటన్ మాత్రమే కొనుగోలు చేస్తారు. ఇక ముస్లింలు అమ్మే మటన్ షాపుల్లో మాంసాన్ని హలాల్ చేసి మాత్రమే విక్రయిస్తారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఈ హలాల్కు వ్యతిరేకంగా భారీ ఎత్తున ప్రచారం, వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. హలాల్ మటన్కు వ్యతిరేకంగా జట్కా మటన్ను తీసుకువచ్చింది. ఇందుకోసం మల్హార్ సర్టిఫికేషన్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇక నుంచి హిందువులు అందరూ ఈ మల్హార్ సర్టిఫికేషన్ ఉన్న షాపుల్లోనే జట్కా మటన్ కొనుగోలు చేయాలని మహారాష్ట్ర మత్స్యకార, ఓడరేవుల శాఖ మంత్రి నితేష్ రాణా వెల్లడించారు. అయితే హలాల్ మాంసం గురించి అందరికీ తెలిసిందే, కానీ ఈ జట్కా మాంసం అంటే ఏంటి అనే సందేహం చాలామందికి కలిగి ఉంటుంది. ముస్లింలు నడిపించే మాంసం దుకాణాల్లో కోడిని కానీ, గొర్రె, మేకను కానీ హలాల్ చేసి వాటి మాంసాన్ని విక్రయిస్తూ ఉంటారు. అయితే హిందూ మత ఆచారాల ప్రకారం జంతువులను వధించేదే జట్కా మాంసం. ఈ నేపథ్యంలో హలాల్కు వ్యతిరేకంగా మాంసం విక్రయించే హిందూ దుకాణదారులను ఒక్క తాటిపైకి తెచ్చేందుకు మహారాష్ట్రలోని దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే ఖాతిక్ సమాజానికి చెందిన హిందువులు నిర్వహిస్తున్న జట్కా మాంసం దుకాణాలను ప్రోత్సహించాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే ఇలాంటి మాంసం దుకాణాలకు కొత్తగా మల్హార్ సర్టిఫికేషన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక వెబ్సైట్ను కూడా ప్రారంభించింది. మల్హార్ సర్టిఫికేషన్ కింద దుకాణం పేర్లు నమోదు చేసుకోవడానికి దుకాణం యాజమానుల కోసం ఒక malharcertification.com అనే వెబ్సైట్ను ప్రారంభించినట్లు మహారాష్ట్ర మంత్రి నితేష్ రాణా సోమవారం ప్రకటించారు. మహారాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జట్కా మటన్, చికెన్ విక్రేతలు అందరూ మల్హార్ సర్టిఫికేషన్ను పొందాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో ఉన్న హిందువులు అందరూ మల్హార్ సర్టిఫికేషన్ ఉన్న మాంసం దుకాణాల నుంచి మాత్రమే జట్కా మటన్, చికెన్ కొనుగోలు చేయాలని సోషల్ మీడియా పోస్టులో విజ్ఞప్తి చేశారు. మహారాష్ట్రలోని హిందూ సమాజం కోసం తాము కీలక అడుగు వేసినట్లు చెప్పారు. ఈ చొరవ హిందువులకు హిందూ ఆచారాల ప్రకారం లభించే జట్కా మాంసాన్ని విక్రయించే మటన్ దుకాణాలకు ప్రవేశం కల్పిస్తుందని తెలిపారు. మాంసం విక్రయించే హిందువులందరినీ ఒకే వేదిక కిందకు తీసుకురావడానికి మహారాష్ట్ర సర్కార్ మల్హార్ సర్టిఫికేషన్ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. ఈ జట్కా మాంసం దుకాణాలను ఖాతిక్ సమాజానికి చెందిన హిందువులు మాత్రమే నడుపుతున్నట్లు ఈ మల్హార్ సర్టిఫికేట్ ద్వారా నిర్ధారిస్తారు. హిందువులు, సిక్కులకు హలాల్ రహిత మాంసం విక్రయించాలి అన్న లక్ష్యంతో ఈ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. హిందూ మత సాంప్రదాయాల ప్రకారం మేక, గొర్రె మాంసాన్ని శుభ్రంగా, ఇతర జంతువుల మాంసాన్ని కలపకుండా అమ్మేందుకు మల్హార్ సర్టిఫికేషన్ ఉపయోగపడుతోంది. జట్కా మటన్, చికెన్ విక్రయించే వారిని ప్రామాణికంగా గుర్తించే ప్రక్రియనే ఈ మల్హార్ సర్టిఫికేషన్. హిందూ మత ఆచారాల ప్రకారమే మేక, గొర్రెలను వధించి వాటి నుంచి మాంసాన్ని తీస్తారు. ఈ మాంసం పరిశుభ్రంగా, లాలాజల రహితంగా ఉంటుంది. ఇందులో ఎలాంటి ఇతర జంతువుల మాంసాన్ని కలపరు. ఖాతిక్ సమాజానికి చెందిన హిందువులు మాత్రమే ప్రత్యేకంగా ఈ జట్కా మాంసాన్ని విక్రయిస్తారు. మల్హార్ సర్టిఫికేషన్ నిర్ధారించిన దుకాణాల్లో మాత్రమే మటన్ కొనేందుకు ప్రోత్సహిస్తున్నట్లు మల్హార్ సర్టిఫికేషన్ వెబ్సైట్లో పేర్కొంది. హిందూ సాంప్రదాయాలను పాటించేవారు ఈ జట్కా మాంసాన్ని ఇష్టపడతారు. జంతువులను వధించి మాంసం తీయడంలో ఇది నైతిక పద్ధతి అని విశ్వసిస్తారు. జట్కా విధానంలో జంతువుకు ఎక్కువ బాధ లేకుండా ఒకేసారి తల, మొండెంను వేరు చేస్తారు. హలాల్ మాంసంపై దేశవ్యాప్తంగా రోజు రోజుకు వ్యతిరేకత పెరుగుతున్న వేళ హలాల్ రహిత ఉత్పత్తులకు ఇప్పుడు భారీగా డిమాండ్ పెరుగుతోంది.